పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో జరిగిన అల్లర్లలో దేశమంతా పల్నాడు జిల్లా వైపు చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు సంఘటనలో పల్నాడు పేరు ప్రాచుర్యంలోకి రావడం బాధ కలిగిస్తుందన్నారు. పల్నాడులో ఇంతలా ఫ్యాక్షనిజం ఉందని తన స్నేహితులు బంధువులు అడుగుతున్నారని వాపోయారు. ఎన్నికల రోజు అల్లర్లు సృష్టించి నాయకులు అందరూ బాగానే ఉన్నారని, సామాన్యులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారన్నారు. నర్సారావుపేట మాచర్ల పేరు చెడు రూపంలో మారుమోగుతుందన్నారు. 10 రోజుల వ్యవధిలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 160 కేసులు నమోదు చేసి 1200 మందికి పైగా అరెస్టు చేశామన్నారు. నర్సారావుపేటలో ఉన్న సబ్ జైలు సరిపోకపోవడంతో రాజమండ్రి జైలుకు తరలించామన్నారు. పల్నాడులో శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. నర్సరావుపేట్ మన లోకల్ జైల్స్ లో ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి. ఆ పెద్ద జైలు ఉంది, అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ కూడా లేదు. సో అట్లా మనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరికి అరెస్ట్ చేసామో వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. కొంతమంది అనుకుంటారు రిపీట్ ఆఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది, అట్లా కాదు. మన రూల్స్ లో ఉంది పొలిటికల్ రైటింగ్ అంటే ఎలక్షన్ రైటింగ్. ఇట్లా రైటింగ్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వెంటనే మనం రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు. సో ఇప్పుడు ఆ 1200 మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరిది కొన్ని డేస్ లో అయిపోతుంది. ఆల్రెడీ నేను 400 రౌడీ షీట్స్ ఓపెన్ చేశాను. మిగతా 400 రౌడీ షీట్స్ ఒక సంవత్సరంలో కూడా ఎప్పుడు ఓపెన్ అవ్వదు. బట్ ఇక్కడ 10 days లో జరిగింది.